చేస్తే టీవీకే ఎమ్మెల్యేలు మొత్తంగా 107 మంది 107 ఎమ్మెల్యేస్ అందరం కూడా మూకుముడిగా రిజైన్ చేస్తామంటూ వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. మరోపక్కన సిపిఐ, సిపిఎం, యూడిఎంఎల్ అలాగే వీసీకే ఇలాంటి పార్టీలు ఇవాళ మరి విజయ్కి మద్దతు తెలపబోతున్నాయా? ఆ మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటే దాని తర్వాత పవర్ పాలిటిక్స్ అనేది మారిపోతుంది ఖచ్చితంగా అంటూ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒక్కసారి పదవిని అధిరోహించిన తర్వాత ఇంకా అప్పుడు దాని తర్వాత పొలిటికల్ గేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. విజయ్ కూడా ఈ రెండు పార్టీలని ముందు నుంచి తను ముందు నుంచి మాట్లాడుకొచ్చిన స్లోగన్స్ కూడా ఏమున్నాయి చాలా క్లియర్గా. నాకు రాజకీయం తెలియదు, నాకు అవినీతి తెలియదు అన్న మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఆ అవినీతి పరమైన పార్టీలతోని అంటే డిఎంకే, ఏఐడిఎంకేని అవినీతి పార్టీలు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అదే ఎజెండా 8 స్పీచెస్ ఇచ్చాడు. రాష్ట్రం మొత్తంగా 8 స్పీచ్లు, 18 రోడ్ షోలు చేశారు విజయ్. ఆ 8 స్పీచ్ల్లో కూడా డిఎంకే నా పొలిటికల్ ఎనిమి, రాజకీయ పరంగా నాకు డిఎంకే ఎనిమి, అలాగే ఐడియాలజికల్ ఎనిమి ఆర్ఎస్ఎస్ అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళతోనే అంటే ఏఐడిఎంకే, డిఎంకే ఇలాంటి ప్రధాన పార్టీలతో ముందుకెళ్లే ఇంట్రెస్ట్ అతనికి లేనట్టు చాలా క్లియర్గా ఉంది. అతని సిద్ధాంతాలు, అతను ప్రజలకిచ్చిన వాగ్దానాలు వీటన్నిటిని నిలబెట్టుకోవాలి అంటే ఈ ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులను కలుపుకొని వెళ్తే అది సాధ్యమయ్యే అవకాశం ఉండదు. వాళ్ళు మళ్ళీ అవినీతి చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ ప్రజల్లో నా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే విజయ్ తనకి ఎక్స్పీరియన్స్ లేదని నిన్నటిదాకా వచ్చిన నినాదాలను కొట్టిపారేయడానికి ఇదొక వాస్తవం అనుకోవచ్చు. తను ఒక ఎథిక్స్ని, ఒక ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తూ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి కొంత టైం బై చేసినా కూడా చిన్న పార్టీల నుంచి, ఇతర పార్టీల నుంచి తన మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన ఆ నంబర్స్ని పోగు చేసుకుందామన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఆయన పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంతా మనం ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆర్టీవీలో ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇస్తూనే వస్తూనే ఉన్నాం. కానీ దీనికి సంబంధించి ఆర్టీవీ వ్యూవర్స్ అందరూ కూడా మీ అభిప్రాయాలని వందల కొద్ది, వేల కొద్ది కామెంట్ల రూపంలో అలాగే మా ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొని మీ అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు మాకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న బులెటిన్స్లో కూడా, రానున్న స్టోరీస్లో కూడా, ఖచ్చితంగా బ్రేకింగ్స్లో కూడా మీ అందరి అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మనందరం కలిసి ఒక డిబేట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జరుగుతుంది ఈ పరిణామాలన్నీ, ఒకవేళ విజయ్ని అడ్డుకోవడానికి ఏ శక్తులు వెనకాల ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా సిట్యువేషన్ ఒక్కసారి ఫస్ట్ నుంచి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే విజయ్ ఎలక్షన్ రిజల్ట్ రోజు 108 సీట్లని ఆయన సాధించారు. 2 చోట్ల పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్ ఈ 2 ప్లేసెస్ నుంచి కూడా విజయ్ ఆయన గెలవడం, ఫుల్ మెజారిటీతో గెలవడం జరిగింది. మరోపక్కన స్టాలిన్ ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ని కూడా విజయ్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ కొల్లగొట్టారు. దాని తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు. May 6th గవర్నర్ని కలుస్తారు. May 7th రోజు ఆయన ప్రమాణ స్వీకారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతుంది అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. ఒక సెన్సేషనల్ న్యూస్, నేషనల్ వైడ్ దేశం మొత్తంగా దీనిపైన చర్చించారు. అసలు విజయ్ ఎలా సాధించాడు? 8 స్పీచ్లు మాత్రమే, 8 సభల్లో స్పీచ్లు మాత్రమే ఇచ్చాడు. ఏ మీడియాతోని మాట్లాడలేదు, ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, 18 రోడ్ షోలు చేశాడు. దీంతోనే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎలా ఎదిగాడు అంటూ దాని మీద చర్చలు జరిగాయి, అనాలిసిస్ వీడియోస్ వచ్చాయి. సో ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ గవర్నర్ ఇమీడియట్గా లేదు, మీ దగ్గర మెజారిటీ లేదు, ఆ మెజారిటీని మీరు ఆ ఎమ్మెల్యేస్కి సంబంధించిన ఆ సపోర్ట్ని, ఆ సిగ్నేచర్స్ని తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి, అప్పుడు మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి నేను అనుమతిస్తాను. ఒక్కసారి మొదటగా చెక్ పాయింట్ని పెట్టారు. దాని తర్వాత ఇమీడియట్గా ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ షణ్ముగం ఆయన రిసార్ట్ రాజకీయాలకు తెరలేపారు. పాండిచేరిలోని ఒక రిసార్ట్లో 27 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని టీవీకేకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశాన్ని పళనిస్వామికి డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్కన డిఎంకే స్టాలిన్ మాత్రం చాలా క్లియర్గా ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేస్తున్నాను, అపోజిషన్లో ఉంటాను, ఖచ్చితంగా విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అన్ని రకాలుగా గవర్నరు సహకరించాలి, ఇది తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, వాళ్ళ తీర్పుకి వ్యతిరేకంగా ఇది రాజ్యాంగబద్ధమైన విషయం కాదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరోపక్కన ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, కమల్ హాసన్ లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా ఇటు విజయ్కి ప్రమాణ స్వీకారం చేసుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఎంతమందో మాట్లాడారు. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఖుష్బూ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది, ఖచ్చితంగా విజయ్కి నేను సపోర్ట్ చేస్తాను, విజయ్ ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి గవర్నర్ అన్ని రకాలుగా సహకరించాలంటూ కూడా మాట్లాడారు. ఇంతమంది మాట్లాడినా కూడా
గవర్నర్ మాత్రం తన స్టాండ్ని వెనకకి తీసుకోవట్లేదు. 118 మందికి సంబంధించిన ఆ సపోర్ట్ని వాళ్ళందరినీ ప్రూవ్ చేసుకోవాలి రాజ్భవన్లోనే. ఇప్పుడు సాధారణంగా ఓత్ సెరమనీ జరిగిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం చేసి ఓ 14 రోజుల సమయం కూడా ముందుగానే అడిగాడు విజయ్. మే 6న గవర్నర్ని కలిసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు 14 డేస్ టైం ఇవ్వండి, నా స్ట్రెంత్ని నేను ఖచ్చితంగా, నా మెజారిటీని, నా స్ట్రెంత్ని నేను ఎగ్జిబిట్ చేసుకుంటాను, నేను ఫ్లోర్ టెస్ట్కి వెళ్తాను అంటూ ఆయన సమయం అడిగినా కూడా ఆప్షన్ ఇవ్వట్లేదు. గతంలో కర్ణాటకలో మనం చూస్తే 80 సీట్లు వచ్చినా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మరి అక్కడ గవర్నరు సహకరించారు బీజేపీకి. మరి ఇక్కడ సహకరించట్లేదు అంటూ అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. విజయ్ మాత్రం తన శాంక్టిటీ, తన పార్టీకి ఉన్న శాంక్టిటీ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ప్రజలకి ఒక కరప్షన్ లేని ప్రభుత్వాన్ని ఇస్తాను, ఒక మంచి ప్రజాపాలనను, ప్రజాసేవను చేస్తాను అన్న ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే ఇదంతా ఫైట్. లేదంటే టీవీకేకి సంబంధించి ఇటు ఏఐడిఎంకేకి సంబంధించిన షణ్ముగంతో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంది. అలాగే టీవీకే పార్టీ నుంచి కూడా మద్దతు తెలిపే వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కూటమికి సంబంధించిన పార్టీలు వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయినా కూడా వాళ్ళందరినీ కలుపుకు వెళ్ళే అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ప్రజలకి ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశాన్ని విజయ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ నిజంగానే వాస్తవానికి డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండు పార్టీలు కూడా ఒక కూటమిగా ఫామ్ అయి గవర్నమెంట్ని ఫామ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాయి? అందుకే విజయ్ పార్టీకి సంబంధించిన వర్గాలన్నీ కూడా 107 మంది ఎమ్మెల్యేలను అవసరమైతే ఖచ్చితంగా మేమందరం కూడా రిజైన్ చేస్తాము అంటే ఆబ్వియస్గా మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి. సాధారణంగా ప్రెసిడెంట్ రూల్ తీసుకురావడానికి కూడా 1994లో ఎస్ఆర్